దేవుడు మనలందరినీ దీవించును గాక. వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గంలో ఒకరితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుకొనిచుంటిరని వారిని అడగగా వారు ఊరకుండిరి. చాలమ్మా, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా ప్రభావ మీ కృపాక్షేమములతో మనల్ని కాచి కాపాడి పెంచి పోషిస్తూ నడిపిస్తున్నటువంటి నా పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు. జుంటి తేనెల ధారల కంటే మధురమైన వాక్యం ప్రభా మీ బిడ్డలకు నాకు మీరు వినిపించండి. నన్ను మరుగుపరుచుకొని మీ ఆత్మశక్తిని ప్రభా నా నోటికి పూరగా ఉంచి మీరు మాట్లాడి మా ప్రభును మా రక్షకుని త్వరలో రానైనటువంటి నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మరొకసారి చదువుదాం అదే వాక్యమును. మార్కు సువార్త 9:33. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి కనుక వారు ఎవడు గొప్పవాడని మార్గములో ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? ఎవరంట? శిష్యులు. యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నటువంటి శిష్యులు. యేసుక్రీస్తు వారు పామరులుగా ఉన్నటువంటి శిష్యులను, జాలరులుగా ఉన్నటువంటి శిష్యులను, అజ్ఞానులుగా ఉన్నటువంటి శిష్యులను, చేపలు పట్టుకుంటూ ఉన్నటువంటి శిష్యులను. చేపలు పట్టిన వాళ్ళు ఎట్టుంటారు? గోజుగడ్డ పెట్టుకొని చదువుతో పనిలే, వృత్తి అది. పొద్దుగూకుల జీవితం సముద్రంలో భయంకరమైన తుఫాన్లు అలల మధ్య కొట్టుమిట్టాడంటే ప్రధాన ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు జీవనం చేసుకోవాలి. చాలా క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి పామరులైనటువంటి వారిని ఆయన ఎన్నుకున్నాడు. పామరులుగా ఉన్నటువంటి శిష్యులను ఎన్నుకొని యేసుక్రీస్తు వారితో పాటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వారితో పాటు అద్భుతములు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ఆ దయ్యమును పరిగెత్తించే విధానం చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా మారుస్తున్న విధానాన్ని చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు బోధకు 100,000 మంది ఆశ్చర్యంగా సంభ్రమాశ్చర్యములతో 3 గంటలు 4 గంటలు 5 గంటలు కూడా వాక్యం వింటున్నటువంటి ఆ పరిస్థితులను చూసినప్పుడు వీరుల్లో కూడా ఏం రావాలి? మార్పు రావాలి. వచ్చిందా మార్పు? రావటం లే. మనం ఎట్టున్నాం ఈరోజు? ఆత్మఫలాలు కానీ కృపావరాలు కానీ మనం గమనించుకుంటే బాప్టిజం తీసుకుని పెట్టినాం, ఇప్పుడు అంతే ఉన్నామని అనిపిస్తాం. అది నాకు చెప్పాల్సిన పని లేదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో నీవు సమాధానం చెప్పుకోవాలి, నేను సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ ఆయన కపెర్నహూము ప్రదేశంలోకి వచ్చాడు. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. శిష్యులు ఏమనుకుంటున్నారు? నువ్వు గొప్ప, మనలో నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప. పేతురు గారు ఉంటాడు, ఏందా మీరు మాట్లాడేది? అసలు ఫస్ట్ పిలిచింది ఎవరు? ఫస్ట్ పిలిచింది ఎవరిని? నన్నయ్య. ఏంది మీరు గొప్ప, మీరు గొప్ప అంటారు ఏంటి? అసలు పిలిచింది ఎవరిని? ఫస్ట్ నన్ను వెంబడించము, నేను మనుషులను పట్టు ధ్యానం చేస్తానడే, నేనే ఫస్ట్, మీరందరూ సెకండ్. ఆగండి, నువ్వు గొప్ప అంటావేంది? నేను చదువుకొని వచ్చానయా, విజ్ఞానవంతుడిని, నేను జ్ఞానవంతుడిని. నాకు పైగా ఈ యొక్క రోమన్ సామ్రాజ్యం నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది లేదు ఆయనకి? మరి యేసుక్రీస్తు వారి కోసం సమాధి ఆయనే ఇన్ఫ్లుయెన్స్ చేయించింది. నువ్వేంటే మోటోడివి, నేను గొప్ప అంటున్నాడా? హలో, మీరు ఆగండి. అసలు డబ్బు సంచి మెయింటైన్ చేస్తుంది ఎవరు? యోధ. నేను గొప్పయ్యా, ఫైనాన్స్ నా దగ్గర ఉంది అంటున్నాడు ఆయన. ఆలోచించండి.
యేసుక్రీస్తు వారు గురువు, వీళ్ళందరూ శిష్యులు. శిష్యులు ఎప్పుడు కూడా గురువు కంటే తక్కువగానే ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా శిష్యులు గురువు కంటే మించి ఉండటానికి వీలే లేదు. ఒకవేళ గౌరవంతో గురువు గారు, అయ్యా మీరు నాకంటే గొప్ప వాళ్ళు అవుతారా అంటే, అబ్బో గురువు గారు కానీ మేము పెద్దోళ్ళం అయిపోయామని చెప్పి వీళ్ళ మనసుల్లో ఎక్కడ కూడా ఆలోచన రాకూడదు. మరి ఇక్కడ ఏం జరిగిందని, ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు సడన్గా ఎవరే మనలో గొప్ప ఎవరు, మనలో గొప్ప ఎవరు, మనలో ఎవరు గొప్పగా ఉండాలి, ఎవరు తక్కువగా ఉండాలి అని ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే, కొంచెం ముందు నుంచి చదువుకుందాం. 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. ఏంటంట? ఏం చెప్తారు వీళ్ళప్పుడు అనుకుందాం. గురువు గారు చెప్పినట్టు శిష్యులేనాలా? గురువుగారు చెప్తా ఉంటే శిష్యులు దాని శిష్యులు అట్టున్నాం మనం ఈరోజు. వాళ్ళు గ్రహింపలేదు, పైగా ఆయన అడగటానికి భయపడ్డారు. గురువుగారు చెప్పిన మాటలో ఉన్న ఆంతర్యం ఏమిటో వారు తెలుసుకోకుండా, వారు గ్రహింపకుండా భయపడ్డారు. ఎందుకు భయపడ్డాం? ఆయన కొడుతున్నాడా? మాస్టర్ గారు నీకు పద్యాలు అప్పచెప్పి 10 రోజుల్లో చెప్పాలని టీచర్ అయితే ఏం చేస్తాడు? అరే ఎటారా నువ్వు సరే పాట చదువుతున్న మోకతాడే వేసి చదువు గుంజిల్ది, ఇది అప్పచెప్పు నాకు లేదు, పద్యాలు రాసుకురాపో అంటాడు. ఆయన టీచరే, ఆయన బోధకుడే, ఈజ్ ద టీచర్. ఆయన బోధకుడే, కానీ ఆయన హింస పెట్టే వ్యక్తి కాదు, ప్రేమతో పిలిచేటువంటి యేసయ్య. ఆయన ఏం చెప్తున్నాడు? మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోతూ ఉన్నాడయ్యా. వారు ఆయనను చంపి సమాధి చేసేస్తారు అని దాని పూర్తి అర్థం చెప్తున్నారు. చంపి సమాధి చేయబడతాడు. 3 దినముల తర్వాత ఆయన లేచునని వారితో చెప్పిన మాటను వాళ్ళు అర్థం చేసుకోకుండా మిన్నగా ఉండి భయపడ్డారు అన్నాడు. బాగానే ఉంది ఇంతవరకు. ఆయన చెప్పిన దానికి వాళ్ళు గ్రహింపలేదు. నంబర్ 1 పాయింట్, భయపడ్డారని రాయబడింది. అందరితో ఊరుకుంటే బాగుండేదిగా, కానీ వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారు? ఇక ఇప్పుడు ఏం జరిగిందో తర్వాత ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోతున్నాడయ్యా, ఆయన చంపుతారు, సిలువ వేస్తాడు, ఇదని మనకు తెలిసిందే, సమాధి చేయబడతాడు, మరి తిరిగి 3వ దినాన పునరుత్థానుడై మృత్యుంజయుడై లేస్తాడు అని చెబితే వాళ్ళు గ్రహించలేదని రాయబడింది. సరే గ్రహించలేదు అనుకుందాం, కానీ రాగానే ఏం స్టార్ట్ చేశారు? ఇకల్లో ఏం స్టార్ట్ చేశారు? ఎందుకు అనుకున్నారు? ఎందుకు వచ్చినప్పుడే ఆ టాపిక్ వాళ్ళకి అక్కడ ముందు జరిగిన సంఘటనలను బట్టి మనం క్రోడీకరించుకొని కంపేర్ చేసుకొని కోరిలేట్ చేసుకుంటే వాళ్ళకి ఎంతగా అర్థమైందంటే మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు అంతవరకు వాళ్ళకి వెళ్ళింది. ఎక్కడికి? చెవుల్లోకి. అరే యేసుక్రీస్తు చచ్చిపోతున్నాడు, ఇక ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ నడపాల్సింది ఎవరు? ఇక ఆయన వెళ్ళిపోతున్నాడంట. అబ్బా ఆగా నెక్స్ట్ స్థానం ఎవరురా? ఎవరు తీసుకుంటాం? ఎవరు ముందు దీంట్లో? అబ్బాయి నేను గొప్పయా, నేను పేరుతరని ఫస్ట్ వచ్చాను. తర్కం జరుగుతూ ఉంది, తర్కించుకున్నట్టుంది. అక్కడ వాదం జరుగుతున్నట్టు రాయబడిన పరిస్థితి గ్రంథంలో. వాదం జరుగుతుంటే పక్కన గురువుగారు ఉన్నాడు. గురువుగారు చెప్పిందంతా వినలేదు, సగమే విన్నారు. ఏంటో సగం? మనిషి కుమారుడు మనుషుల చేతికి అంతే. నెక్స్ట్ లీడర్షిప్ ఎవరిది? నువ్వు లీడ్ చేయాలి అని తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఎరగనట్టుగా అంటున్నాడు, అబ్బాయి ఏందయ్యా మీరు మాట్లాడుకున్నారు, ఏంటి ఒకరితో ఒకరు ఏంటి మాట్లాడుకుంటున్నారు అంటున్నాడు ఆయన. మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గురించి ఆయనకు తెలియదా? తెలుసా లేదా? ఎట్లా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను,
ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకు కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఆయనకున్న అద్భుతమైనటువంటి పేర్లలో ఒక పేరు ఆలోచనకు కర్త. మనుషుల ఆలోచన కావచ్చు, జంతువుల ఆలోచన కావచ్చు, పర్వతముల ఆలోచన కావచ్చు, ఈ గాలి, మేఘములు, సముద్రములు, ఈ పంచభూతములు ఏమి ఆలోచించిన, నభోత్తరాలము ఏమి ఆలోచించిన, దేవతలు ఏమి ఆలోచించిన, ఆలోచన అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా సరే దానికి కర్త అనగా తండ్రి ఎవరు? యేసయ్య. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరం మనం. నీవు ఆలోచించడానికి ముందే నీవు ఏం ఆలోచిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు. దేవునితో పరాచకాలు కాదు. వాక్యాన్ని సగమే వింటున్నాం మనం, వాక్యాన్ని నిర్లక్ష్యంగా వింటున్నాం, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటున్నాం, దేవుడు అంటే అసలు లక్ష్యమే లేకుండా ఉంటున్నాము. మన సంగతి సరిపోయి శిష్యులే సగం విన్నారు, మరి నెక్స్ట్ లీడర్షిప్ తప్ప ఇక మిగతా వాళ్ళు తర్కించుకుంటున్నారు, వాదం జరుగుతూ ఉన్నది. గురువు గారికి ఎంత కోపం వచ్చి ఉంటుంది చెప్పండి. ఏమయ్యారు? దీనిరా నేను పోకముందే నేనేదో భవిష్యత్తు గురించి నేనేదో చెప్తా ఉంటే, అరే ఇక ఈయన వెళ్ళిపోయినట్టే మనలో ఎవరో నెక్స్ట్ అని డిస్కస్ చేసుకున్నారంటే ఆయనకి ఎంత బాధేసి ఉంటుంది, ఎంత కోపం వచ్చి ఉంటుంది. అవునా కాదు? యేసు నాకు శిష్యులు అయ్యండి, శిష్యులు ఎప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి శిష్యులను? అదిగో ఆయన మార్గమును సరళము చేయడానికి నేను వచ్చాను, ఆయనకు ముందుగా నేను నడవలసి ఉన్నది, ఆయన చెప్పులు వారు ఇప్పటికి కూడా నాకు అర్హత లేదు. ఎవరంటుంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు యేసుక్రీస్తు వారికి, ఆయన చెప్పులు వారు అంటుకున్నటకు కూడా నాకు అర్హత. అది దాసుడు అంటే, అది శిష్యుడు అంటే. యేసుక్రీస్తు వారు గురువుగా కనపడుతున్నప్పుడు యోహాను భక్తులు అంటున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకు నాకు అధికారం లేదంటే ఏమంటాడు తెలుసా? ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే లైఫ్ టర్నింగ్ మెసేజెస్ ఉన్నాయి. జీవితాన్ని మార్చి గతిని మార్చగలిగేటువంటి అద్భుతమైన దైవ సందేశాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మన జీవితాల్లోనే బలమైన కార్యంలో చూడగల చేయగల అద్భుతమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. హెచ్చించవలసిన యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టారు. ఆయన పోకముందే చీట్లు వేసుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు అంగి, అరే నాకు కావాలంటే అరే ఎన్నొద్దు రబ్బా ఇది మనలో గొడవ, ఏం చేద్దాం? చిట్టీలు. వాళ్ళకి శిష్యుగా తేడా ఉందా? వాళ్ళు సైనికులు, వాళ్ళు దేవుని ఎరుగని ప్రజలు. వారు అన్నారు అబ్బాయి వేసే నాకు ఎంగే నాకు కావాలయ్యా, తనుకోండి ఏమన్నారు అట్టొద్దురా చిట్టీ వేసుకుని. వాళ్ళంటే అజ్ఞానులు, దేవుని యందు భయభక్తి లేని వారు. కానీ శిష్యులు సాక్షాత్తు దేవుని చేత, యేసయ్య చేత పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. యేసుక్రీస్తు వారితో పాటు ఉంటున్నారు, యేసుక్రీస్తు వారితో పాటు తింటున్నారు, యేసుక్రీస్తు వారితో పాటు ప్రార్థన చేస్తున్నారా? చేస్తే ఆ బుద్ధి ఎందుకు ఉంటుంది? యేసుక్రీస్తు వారిలాగా ప్రార్థన చేస్తే ఆ మనసు ఎందుకు ఉంటుంది? ఎట్లుండాలి మనసు? ఏంటయ్యా యేసయ్య ఏమన్నావు నువ్వు? ఏంటి నువ్వు వెళ్ళిపోతావా? నేను చంపేసి సిలువ సమాధి చేస్తారా? తర్వాత వెళ్ళిపోతావా? అయ్యో అట్లా జరగాలి వీల్లేదయ్యా, మేము అవసరం మీతో పాటు ఉంటాం, అయ్యా మాకు ఎంతో బాధగా ఉందయ్యా అని వాళ్ళు ఏం చేయాలా? కలత చెంది అయ్యో గురువుగారు వెళ్ళిపోతున్నా చంపేస్తారంట, అయ్యా అట్లా జరగాలి వీల్లేదని ఆందోళన చెందుతూ ఆయన చుట్టూ భయంతో చేరి అయ్యా ఇది జరగకూడదయ్యా అని అనాలి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారిలాగా ప్రార్థనలో బలపడిన వీళ్ళు ఎట్టున్నారు? అరే నెక్స్ట్ ఎవరురా? నువ్వు ఉంటావా పేదన్నా నువ్వు ఉండనా, నువ్వు పెద్దోడివే. ఆయన సపోర్ట్ గ్రూపు అంటే ఈ డిస్కషన్లోనే వాళ్ళ యొక్క పాత జీవితం అంతా బయటకు వచ్చేసింది. యేసుక్రీస్తు వారిలో ఉన్నాము అనుకున్నటువంటి శిష్యుల యొక్క పాత జీవితము, రోత జీవితము మొత్తం ఆ అవలక్షణాలని కూడా ఒక క్షణంలో బయటకు వచ్చేసినాయి. యేసయ్య ఆశ్చర్యపోయి ఉంటాడు, ఏమిట్రా వీళ్ళు, నా తరఫీది ఏమైపోయింది, నా ట్రైనింగ్ ఏమైపోయింది. ఒక సామెత ఉంది,
6 నెలలు ఇద్దరుగా సావాసం చేతి వీడు వాడవుతాడు అంటే ఒక దొంగోడు ఉన్నాడు, లేదా తాగుబోతున్నాడు, ఇక్కడ మంచివాడు ఉన్నాడు అనుకున్నాం. ఇద్దరు సార్ చేస్తా అంటే అయితే తాగుబోతు అవ్వాలి లేదా మంచివాడు అవ్వాలి. 6 monthsకే వీళ్ళు ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తారు ఏసైతో సంవత్సరాలు. మైట్ బి ఆ టైంకి ఒక 1 year అయింది అనుకున్నాం. శిష్యులు ఏసయ్యలాగా మారాలి, లేదా ఏసయ్య శిష్యులాగా మారాలి. ఏసయ్య షాక్, ఇవాళ షాక్. తర్వాత చెప్తుంది ఆ సంగతి. టెరిబుల్గా షాక్ అయిపోయాడు. ఏమి ట్రావెల్ ఎట్లా జరిగింది, అసలు ఏం జరిగింది, పైగా ఎందుకు వచ్చింది బాధ అంతా చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము. అసలు ఈ సందర్భానికి ముందు ఇంకొక అద్భుతమైన సంఘటన జరిగింది, అది కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. జనసమూహములు జనసమూహంలో ఒకడు బోధకుడా ఏంటంట చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ విచిత్రమైన సంఘటన. జనసమూహములు ఆయన వెంట వచ్చారు, ఆయన దగ్గర చేరినప్పుడు అందుట్లో నుంచి ఒకడు అంటున్నాడు అంటే ఏమని, బోధకుడా మూగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయిను, అక్కడ వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే 100 మంది జనసమూహం యేసయ్య ఎక్కడుంటే, యేసయ్య ఎక్కడుంటే అక్కడ 100 మంది జనసమూహము. ఈ 100 మంది జనసమూహంలో ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నా కుమారుడికి మోగదయం పట్టింది. వాడు అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చేశాడు. ఏమని వాడు ఐడెంటిఫై చేశాడు, ఆ పిల్లవాడికి మోగదయం పట్టింది. ఎందుకు మోగదయం పట్టిందని వాడు ఐడెంటిఫై చేశాడు చెప్పండి. తండ్రికి కుమారుడికి ఏం దయ్యం పట్టిందో కనుక్కున్నాడు. ఏం దయ్యం పట్టిందో కనుక్కున్నాడు. ఎట్లా చెప్పాడు చెప్పండి. అది కరెక్ట్గా చెప్పారు మీరు. బైబిల్ గ్రంథం చాలా వచ్చేసి దేవుని స్తోత్రం చెప్పడం అందరూ దేవుని స్తోత్రం హల్లెలూయా. వాడు మాట్లాడలేకపోతున్నాడు. దెయ్యం ఎప్పుడైతే పట్టిందో బిడ్డ తీసుకుపోతున్నాడు, కింద పడిపోతున్నాడు, పండ్లు కొరుక్కుంటున్నాడు, నురుగు కాల్చుకుంటున్నాడు, అగ్నిలో పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నీళ్ళలో తోగడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మూర్చపోతూ ఉన్నాడు. ఇన్ని లక్షణాలు కనపడుతున్నాయి. కానీ ఇన్ని సందర్భాల్లో కూడా ఒక్కసారి వాడు మాట్లాడినట్టు లేదు. ఇది కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. కాబట్టి ఆ ఫాదర్కి అర్థమైంది ఏంటంటే వీడికి మోగదయం పట్టిందిరా, అందుకే మాట్లాడలేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటూ ఏమంటున్నాడు అంటే మోగదయం పట్టిందయ్యా, నేను నా పిల్లవాడిని తీసుకుని దగ్గరికి వస్తుంటే ఆ సన్నివేశం చూద్దాం. చుట్టూ జనం ఉన్నారు బాగా, మనకు అలాగే నుంచున్నారు శిష్యులు 12 మంది ఇక్కడ నుంచున్నారు. ఒక్కొక్కరు బాబాయ్ ఏందా ఇంతమంది జనం, వీళ్ళంతా జనం కదా, ఏది ముందు తోసుకొస్తున్నావు ఏంటి, ఎవడో పిల్లవాడు ఏంది అడిగిందంటే మురిక్కున్నాడు. అది అదే ఇంకో శిష్యుని అంటాడు వెళ్ళు అక్కడ ఆపే ఏంటి ఇది, ఆ పిల్లడిని మురికి దుస్తులు, జుట్టు అంతా చీపురు జుట్టు, ఈయన అందరూ నెట్టుకుంటూ వస్తున్నాడు. ఏంది అడుగు అబ్బాయి ఏందా ఎందుకు వచ్చేవాడికి ఆగు, అందరూ జనం కదా. అయ్యారు మా అబ్బాయికి దయ్యం పెట్టిందండి, మూగ దయ్యము, అందుకని ఏసై దగ్గర తీసుకొస్తున్నాను. మూగ దయ్యం పట్టిందా, అదెంతసేపు ఆగండి అని ఉంటాడు. ఈ ఒక్కొక్కరు ఏం చేశాను, అక్కడ ఏం చేశారు, ప్రార్థనలో రాయబడింది అక్కడ. నేను మాట కాదు, మీ శిష్యులు దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ, నీ శిష్యుని అన్నాడా, పలానా పేతురు గారిని అన్నాడా, తోమా అన్నాడా, యోహాన్ అన్నాడా, మీ శిష్యులందరినీ కూడా అడిగాను, వారి వల్ల కాలేదు. దేవుని స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. కాబట్టి శిష్యులు ఎందుకు ఆపారు, యేసుక్రీస్తు వద్దకు వెళ్ళొచ్చుగా, అడిగాడు అనుకుందాం. ఆయన వచ్చాడు, పిల్లలు తీసుకొని ఆగారు. నేనే ఉన్నా అనుకున్నాను. అబ్బా ఏంది దొరపడుతున్నావు ఏంటి, అయ్యా పిల్లడు మూగదయం వచ్చిందయ్యా, అయ్యా కొద్దిగా ప్రార్థన చేయ్యా, లేకపోతే అక్కడ ఏసై దగ్గర కన్నా పంపించు, ఏసై దగ్గర కన్నా పంపించు. నువ్వు అది శిష్యుడు అన్నావు, నువ్వు కూడా గడ్డ మీద సరివేసుకున్నావు, నువ్వు అంగీలాగా నువ్వు కూడా ఏసైలాగా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేయ్యా. ఓహో
నాకేమిచ్చారు అతను ఇప్పుడు? ఒక అధికారం ఇచ్చాడు. ఏం అధికారం? అయ్యా ఏసయ్యలాగే నువ్వు కూడా ఉన్నావు, నీకు కూడా అంగీలు వేసుకున్నావు, గడ్డం పెరిగి ఉంది, అయ్యా నువ్వన్నా చేయ, నాకు అభ్యంతరం లేదు, ఏసయ్య దగ్గరికి ఏ పోవాల్సిన పర్లేదు, నువ్వు బాగు చేసిన చాలు, నేను వెళ్ళిపోతాను. ఆహా, నన్నే అడిగాడు రాని ప్రార్థన చేశాడు. అయిందా? ఇలా ఇంకొకరు ఇచ్చాడు, ఇంకొకరు 12 మంది అయిపోయారు. అప్పుడు అతను అంటున్నాడు, మీ శిష్యుల దగ్గరకు వచ్చి నేను అడిగాను, వారి చేత కాలేదు. తర్వాత అందుకు ఆయన ఎవరన్నాడన్నమాట? ఆయనకి ఎంత కోపం వచ్చింది ఆలోచించండి. ముగ్గ పట్టుకొని ఉన్నాడు ఆయన, కోపం అంతా ముగ్గ పట్టుకొని ఉన్నాడు ఆయన. ఎవరు మీకు ఇంత ట్రైనింగ్ ఇస్తున్నాను, మీతో పాటు ఉండి మీరు నాతో పాటే చూస్తున్నారు, నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నానో చూస్తున్నాను. అదిగో ఇక్కడ ఒలివల కొండ మీదకి నేను సాయంత్రం వెళ్ళేటప్పుడు మీరు కూడా నాతో పాటే వస్తున్నారు, ఎక్కలేక ఎక్కుతున్నారు, కష్టపడుతున్నారు, తిట్టుకుంటున్నారు మనసులో. రోజు పొద్దున్న కొండకపోతే ఏమైందో? యేసుక్రీస్తు వారి దినచర్య ఏంటి? ఉదయాన్నే కొండల నుంచి దిగుతాడు ఆయన, ఒలివల కొండ మీద నుంచి. తన ప్రణాళిక ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లో తిరిగి సేవ చేసి రోగులందరినీ స్వస్థపరుస్తాడు. మళ్ళీ సాయంత్రం దాకా ఏం చేస్తాడు? ప్రొద్దుగురికి వెళ్ళి ఏం చేస్తాడు ఆయన? ఉంది ఆ కొండ ఒక 10 మీటర్లో 20 మీటర్లు ఉందా? యెరూషలేములో ఉన్న ఒలివల కొండలను రాయబడింది. కొండ అంటే కనీసం 5 అంతస్తులు ఉంటుందిగా, ఉండదు? ఈ 5 అంతస్తులు ఎక్కాలంటే రోజు పైగా మెట్లు ఉండయా? లిఫ్టింగ్ సిస్టమ్ ఏమైనా ఉందా? ఆ యేసుక్రీస్తు వారు వస్తాడు శిష్యులందరూ కష్టపడి, అయ్యి పాపం అయ్యగారికి మెట్లు ఎక్కలేడు కాబట్టి, అరే సిమెంట్ చేద్దాంరా, లేక చెక్కుదాంరా, ఏమన్నా లైన్గా మెట్లులాగా. లేదు, రోజు పోయే మార్గం కాదు అది. మిగతా ఏం పని కొండ మీద వెళ్ళడానికి. సో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన పెద్దవాడే బోధ బిగించేసిన తర్వాత, ఆయన ప్రత్యేకంగా యెరూషలేమునకు అభిముఖముగా తూర్పు వైపున ఇదిగో ఉన్న యెరూషలేము కొండల మీదకి, ఆ ఒలివల కొండల మీదకి నేను వెళ్ళి ప్రార్థన చేయాలని ఆయన డిసైడ్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన డైలీ సాయంత్రం కూడా అక్కడికి వెళ్ళేవాడు. వీళ్ళు కూడా బలవంతాన పైకి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు ఆయన, అయ్యా మీరు ఉండండి అని ఆయన కొంచెం దూరం వెళ్ళేవాడు. ఎందుకు? ఆయనతో మరి కలిసి ప్రార్థన బిగిన్ చేసాం అనుకున్నాను. ఏసే నీకు మాట చెప్పాలి, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. మనం మధ్యాహ్నం జరుగుతున్నప్పుడు వాడి టర్నాడు చూడు, మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. అట్లా మీరు డిస్టర్బ్ చేస్తారేమో ఏమన్నంట, అయ్యా అది కూర్చొని మీరు నేనేం చేస్తాను, కొద్దిగా పైకి వెళ్తాను, అట్లా ప్రార్థన చేసుకుంటా అంటాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. శిష్యులు కూడా ఒలివల కొండ మీద యేసుతో పాటు వెళ్ళాను. యేసు కొద్ది దూరం పోయినాక ఆయన ప్రార్థన చేస్తూ ఉండాను. శిష్యులు కూడా ప్రార్థించసాగాను. ప్రార్థించి నేను అక్కడ రాయబడింది బైబిల్లో లేదు. ఎందుకు వచ్చి పోవాలంటే వెళ్ళారు పైకి. ఆయన ప్రార్థన చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోవటమో, పోసుకోలు కబుర్లు చెప్పుకోవటమో, లేదంటే పేతురు ఏందా ఈ బతుకులో చక్కగా కోరి చేప తినేవాడు అసలు కొరమైనటువంటిది, సొరసేప ఎట్టుంటుంది. డిస్క మనం కూర్చుంటే ఖాళీ కూర్చుని ఏం చేస్తారు? విశ్వాసైనా ఖాళీ కూర్చుని ఏం చేస్తారు? బైబిల్ తీసుకెప్పుడు చదువుకుంటామా? బైబిల్ ముచ్చట్లు వస్తాయా? అసలు పాస్టర్ గారికే రావు. దైవజనులు ఇప్పుడు సపోజ్ ఈ కాన్ఫరెన్స్కి వెళ్తారు పాస్టర్లు, వాక్యం అయిపోగా బయటకు వచ్చి బా తిన్నాడా ఇప్పుడు దాకా ఏబా బోరు కొట్టేసింది అంటారు. కానీ అసలు ఎంత చక్కగా చెప్పారు, అసలు ఇది అది బైబిల్ డిస్కస్ చేస్తున్నారు. బయటకు వచ్చినాక భోజనం చూడరా బాబు ఉందంట, ఆకలిలో అవుతున్నాడు, గబగబా తింటారు, మళ్ళీ వచ్చి నిద్రపోతూ ఉంటాము. అంతేగాని అంటే లీజర్ టైంలో వాక్యాన్ని డిస్కస్ చేసుకోవటమో, దాన్ని మెమరైజ్ చేయటమో, నర్చరింగ్ చేయటం అంటే నెమరు వేయటము ఇది లేదు. బోధనలు లేదు, విశ్వాసం లేదు, ఎవరికి లేదు. అది కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు శిష్యులందరూ కలిసి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లోని ఆంతర్యమును వారు గ్రహించలేకపోయారు. కోపం వచ్చేసింది యేసయ్యకి. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహించడానికి. ఎంత కోపం వచ్చిందో చూడండి. ఎంత కోపం రాకపోతే ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తానంటే వీళ్ళందరూ ఇంతే చేస్తాను అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా ఒక్కరిలో రెగ్యులారిటీ లేదు, ఒక్కరిలో సిద్ధపోవట్లేదు, ఒక్కరిలో దేవుడు యేసయ్య పిలుస్తాడని పలుకుదాం అన్నట్టుగా లేదు. ఏదో వెళ్తున్నావు, ఏదో వస్తున్నావులే
ఆయన పక్కన నుంచున్నాములే, ఏదో టైం పెడుతున్నానులే, తింటున్నాము, అద్భుతాలు జరుగుతున్నాయి. వచ్చిన జనం కూడా పేతురయ్య గారు నమస్కారం గారు, అబ్బాయి బాగున్నావా, మన స్వస్థపడ్డ నువ్వేగా, జాగ్రత్తగా ఉండు, ఏసేమా పొదుగులు దొరకండి నీకు, ఏం చేయాలా, బాగా వాక్యం ఉన్నావా, ఇంటికి అందరూ చెప్తున్నావా, ఓకే అంటున్నారు. ఆ ఘనతను ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, ఘనతను తీసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు పడే ప్రార్థన కానీ, యేసుక్రీస్తు వారు పడే శ్రమ కానీ, యేసుక్రీస్తు వారు అది ఉపవాసంతో ఉండేవారు ప్రార్థన చేసే ఆ శ్రమలో ఆ మిషన్ అంటాం దాన్ని, డిసైపుల్ మిషన్, అది శిష్యులు చేసింది ఆ యొక్క పరిచర్య అనేది, ఆ వర్షిప్లో ఆ మిషన్లో వీళ్ళు ఏమాత్రం పాలుభాగస్తులు కాకుండా లోకరీతిగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఈరోజు మనం కూడా బాప్తిసాలు తీసుకుని ఎంతకాలం అయింది, దేవుడిలోకి ఎంతకాలం అయింది, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉన్నాయి, దేవుడు చెప్పిన ఒక వాక్యమును మనసులో పెట్టినందుకు ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతున్నాం ఆ దేవునికి. వాక్యం నీతో బోధిస్తున్నప్పుడు, నిన్ను సంధిస్తున్నప్పుడు, ఆత్మశక్తి ద్వారా దేవుడు ఒక వాక్యము ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? గ్రహించగలిగి చూడు, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. వచ్చాం, విన్నాం, పోయాం. ఆ శిష్యులకి మనకు తేడా లేదు. సరే, శిష్యులు అప్పుడైతే నామకార్థంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వారు ఎట్ట మారారు, ప్రపంచాన్ని తలకిందులు చేసేవారికి మారిపోయారు. దాని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచాన్ని తలకిందులు చేసేవారికి మారిపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని వారు కన్నులారా చూసినప్పుడు కంటే కూడా యేసుక్రీస్తు వారు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసిన అద్భుతములు, ఆయన చూపించిన ప్రార్థన విధానము, ఇదంతా వాళ్ళు నెమరు వేసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీద దిగినప్పుడు వారి జీవితాలు మారిపోయాయి. మన మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతా ఉంది వర్షంలో. అంత్యదినముల్లో నా ఆత్మను పిల్లల మీదను, యవనస్తుల మీదను, వృద్ధుల మీదను కుమ్మరిస్తాను. వారు కలలు కందురు, దర్శనాలు చూస్తారని రాయదు. ఇది అంత్య దినముల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో, మన పక్కన, మన మధ్య, మన మీద, మన మందిరంలో అన్ని చోట్ల ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం మన హృదయం ఎందుకు నిలబడలేకపోతుందంటే కారణం తెలుసా? వారు నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా మనం ఈరోజు వాక్యం గ్రహించలేనటువంటి నిర్లక్ష్యమైనటువంటి, ఇదిగో నిస్సత్తువు కలిగినటువంటి, ఇదిగో బలహీనమైన ఆత్మీయ జీవితం కలిగినటువంటి, ఇదిగో బాగా మరి అలాంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉండును, సహింతును. ఈ మధ్యాహ్న కాలంలో యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కనపడాలి. డే బై డే ఆత్మీయ జీవితంలో, నీ జీవితంలోనే గొప్ప కార్యం దేవుని కోసం జరిగించిన వారుగా నీవు ఉండాలి. నువ్వు ఎంత ఎదుగుచూ ఉన్నప్పటికీ నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండాలి. ఇదిగో ఆయన హెచ్చించబడవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతున్నది, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకునేవాడు ఇన్ని వాక్యములు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇంకా మనము ఇదిగో ఆ శిష్యుల తర్వాత యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత చేసిన అద్భుత కార్యములు కావచ్చు, ఆ పరిచర్య కావచ్చు, అది ఆ విధానం కావచ్చు, ఎందుకు మనలో రాలేకపోతూ ఉన్నది? నిర్లక్ష్యమైనటువంటి స్వభావము, నామకార్థమైనటువంటి భక్తి, ఏదో మనం క్రైస్తవులుగా ముద్రించబడ్డాం కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళిపోతామని ధీమా కావచ్చు, లేదా లోకంలోకి నువ్వేదో దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీ బిడ్డలు కావచ్చు, నీ ఉద్యోగాలు కావచ్చు, నీ ధనాన్ని కావచ్చు, నీ బంధువర్గాలు కావచ్చు, నీలో ఉన్న తలాంతులు కావచ్చు, వీటన్నిటిలో ఏదో ఒక దాని మీద నీ మనసు కాన్సన్ట్రేట్ చేయబడింది. కాబట్టి యేసయ్య కంటే నీవు మిగతా వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు. యేసయ్యకు సెకండ్ ప్రయారిటీ ఉంది. కాబట్టి ఆయన నిన్ను నన్ను చూసి కోపగించుకునే సమయం వచ్చింది, వస్తున్న ప్రతిసారి కూడా. ఎంతకాలము సహిస్తాం? తర్వాత చదవండి. వాణిని నా యొద్దకు తీసుకొని రండి అని అప్పుడు పిలిచాడు ఆయన. వారు ఆయన యొద్దకు ఆయన తీసుకొని వచ్చినప్పుడు దెయ్యము ఆయనను చూడగానే వాణిని విలవిల్లాడించెను. వాడు నేలబడి నురుగు కార్చుకొనుచు
పొర్లాడుచున్న చాలా మంది రాతం. ఇక్కడ సన్నివేశాలను మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దెయ్యం పట్టింది ఎవరికి? ఒక పిల్లవాడికి. అది ఆయన తండ్రి చెప్పే దెయ్యము, మోగ దెయ్యం పట్టింది. యేసుక్రీస్తు వారిని ఆ పిల్లవాడిని తీసుకొని రండి అన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకొని లాక్కొస్తున్నారు ఆయన దగ్గరికి. యేసుక్రీస్తు వారు ఆ పిల్లవాడి వైపు చూశాడు. ఆ పిల్లవాడిలో ఉన్న దెయ్యము ఏం చేయాలి? మామూలుగా అయితే దీనికి ఒక కోరికలు వేసిందాం. మన బైబిల్ ఇంకో చోటకి వెళ్దాం. యేసుక్రీస్తు వారు అదిగో ఆ గెరాసేనుని కలుసుకోవడం కోసం ఆయన ఏం చేశాడు? ఆ యొక్క సముద్రాన్ని, ఆ యొక్క శ్మశానంలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఒక బాలుడిని సేన అనే దెయ్యాలు పెట్టుండే. ఎన్నంట? అలాంటి చిన్న పిల్లవాడిని ఎన్ని దెయ్యాలు పట్టినాయి? 2000 దెయ్యాలు బట్టి గందరగోళం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాడు తాడుతో, చైనుతో, సంఖ్యలతో బంధించినా కానీ వాటిని బ్రద్దలు చేసుకొని వాడి కుటుంబీకుల మీద పట్టడం, కరవటం, అరవటం, వాళ్ళని కొట్టడం, అలాగే వాడు పారిపోవటం, మళ్ళీ పట్టుకొచ్చి గొలుసుందో బంధించడం, వాడు రాత్రులు పూట వచ్చి ఎప్పుడు వచ్చి మీద పడతాడు, ఎవరు కలుస్తాడో తెలియని పరిస్థితిలో వీడి రుద్రబాబు అని చెప్పి ఆ సంఘం అంతా, ఆ సమాజం అంతా, ఆ గ్రామం అంతా కూడా డిసైడ్ చేసుకొని అరే రుద్ర సముద్ర శ్మశానం కట్టి పడేద్దారా, చస్తే ఆడే చేస్తాడు, చస్తే ఆడే పూడ్చేద్దాం, వీడు గ్రామంలో వద్దురా అని చెప్పి వాడిని తీసుకొని ఆ శ్మశానంలో తీసుకెళ్ళిపోయి కట్టి పడేశారు. అంటే ఏమిటి తీర్మానించారు వాళ్ళు? ఇది చచ్చిపోతే ఇంకా ఆడే పూడ్చిపెట్టేద్దాం. అలాంటి భయంకరమైన పరిస్థితి. యేసుక్రీస్తు వారు ఇంకొక 2 రోజులు కనుక ఆలస్యం అయితే వాడు చచ్చిపోతాడు. వాడు చనిపోతాడు. ఎందుకంటే వాడికి తిండి అక్కడి నుంచి కట్టేసి పడితే వాడికి. ఆ టైంలో యేసుక్రీస్తు వారు ఇదిగో పడవ దిగాడు. అదిగో ఆ యొక్క శ్మశానంలో అడుగుపెట్టి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఉంటే అతనిలో ఉన్న దయ్యాలంటున్నాయి సర్వోన్నతిని వాడు యేసును చూచి కేకలు వేసి ముందంటారా? ముందు దయ్యాలు ఉంటాయి కదమ్మా, చాలా మమ్మల్ని పర్మిషన్తో పందుల్లో పోతాయి అంటాడు కదా. అది చదవట్లా మీరు? అది అక్కడ నేను చెప్తా చూడండి. ఇదిగో సర్వోన్నతిని కుమారుడా, సర్వోన్నతిని స్థలంలో నివసించే దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? నన్ను బాధపరచకమయ్యా. ఇంకేమంటున్నాడు తెలుసా? ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపై మమ్మల్ని బాధించుటకు. కాలము రాకమునిపై అంటే అది చచ్చిపోయిన బయట వెళ్ళిపోతాయి. ఆ పిల్లలు చచ్చిపోతే వెళ్ళిపోతాయి. మేము చంపడానికి వచ్చామే గారు, ఇప్పుడే వచ్చేవింది. తర్వాత ఎందుకు జడ్జిమెంట్లో మాకు ఇస్తాక పనిష్మెంట్, మరి ఇప్పుడు ఎందుకు వచ్చాము? అని మేము చంపలేదే, మాకు టైం రాలేదే. అంతేమున్నాయి తెలుసా? నీవు పర్మిషన్ ఇస్తే ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోతాం. సాతాన వెళ్ళన్నాడు. ఆ 2000 దయ్యాలు ఆ పిల్లోడి నుంచి వెళ్ళిపోయి ఆ పందుల్లో పడిపోయినాయి. ఆ పందుల సముద్రంలో పడి చనిపోయింది. ఈ సందర్భాన్ని మనం అక్కడ గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు వారిని చూచినటువంటి మోగదయ్యము ఎందుకు ఆయనతో మాట్లాడలేదు? ఎందుకు ఆయన చూచి బయటికి వెళ్ళలేదు? ఎందుకు అది అక్కడే ఆయన ఇంకా మరి ఎక్కువగా విలువలాడించింది? కారణం చెప్పండి. నంబర్ 1, అది మోగది మాట్లాడలేదు, సర్వోన్నత దేవుని కుమారుడు అనలేదు. రెండవ కారణం ఏంటి? అదే మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అందుకే అక్కడ అంటుంది ఒక మాట చదవండి. వాడు విలువలాడించి వారిని నా ఎదుగు తీసుకొని రండి. వారు ఆయన ఎదుగు తీసుకొని వచ్చారు. దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిల్లాడించి నేలపడి నురుగు గార్చుకుంటూ ఉండగా పొర్లాడుచున్నాడు. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని చూడండి అంటాడు. పుట్టిన దగ్గర నుంచే అంటే దాదాపు ఒక బాల్యం అంటే ఒక 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాలుడే అంటారు. 5 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. యవన కాలం అంటే అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ఆ దెయ్యం వాడిని బాధ పెడతా ఉంది. ఆ తర్వాత చదువు. అది వాని నాశనము చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడత్రోయును ఏమైనాను మా మీద కనికరపడి. ఈ పాయింట్ మనం గమనిస్తే ఈ దెయ్యాలు ఏం చేస్తుందంటే వాడిని చంపడానికి ప్లాన్ చేసుకుంది, వాడిని విలువలాడిస్తుంది, మోసపోయేట్టు చేస్తుంది. పైగా వాడిని ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తుందంట? అగ్నిలో పడేస్తుంది,
నీళ్ళలో పడేస్తున్నాయి అంటే ఎన్నిసార్లు వాడిని అగ్నిలో పడేయడానికి ప్రయత్నం చేసింది, ఎన్నిసార్లు వాడిని నీళ్ళలో పడేయడానికి ప్రయత్నం చేసింది, ఎవరు కాపాడి ఉంటారు? దేవుడు కష్టాల్లో, నష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందున్న వారి చుట్టూ ఎప్పుడు కూడా దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసక్తి. ఆ బాలుడి విషయంలో మనం కొంచెం అనాలిసిస్ చేద్దాం. బ్రెయిన్ మొత్తం కూడా ఎప్పుడు మెచ్యూర్ అవుతుందంటే మనుషులకి ఒక 20 సంవత్సరాలు దాటాలి. నా లెక్క చూస్తే ఒక 25-30 సంవత్సరాలు దాటితే కానీ వాడి బ్రెయిన్లో అన్ని సెల్స్ ఓపెన్ కావు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడు ఎప్పుడు ఆలోచిస్తున్నాడు ఒక మనిషి అనేవాడు 30 years దాటాలి. ఒక 40 years వస్తే వాడు సొంత మైండ్ వచ్చింది. విన్నట్టే వింటాడు కానీ వాడు సొంత అజెండా ఫాలో అవుతూ ఉంటాడు. ఎవరైనా నేనైనా ఎవరైనా అబ్బాయి నువ్వు పని చేస్తాను ఏంటి చేసేది ఎప్పుడంటే 40 దాటినాక ఆ సొంత అజెండా ఇంకా పోయి బొక్కలు తిరుగుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు. ఇంకా అది చాలా దాని మనసు చంద్రంలో వెళ్ళిపోద్ది. అది వద్దు. ఇక మనం గమనించినప్పుడు వాడు చిన్నపిల్లలు, వాడు పుట్టినప్పుడు బాల్యం నుండి అన్నప్పుడు వాడు పాపం అంటే తెలియని సమయంలో, పాపము చేయాలని ఆలోచన లేని సమయం బాలుడు ఎందుకు వాడికి ఏముంటుంది? అమ్మ నాకు ఆకలి అన్నం పెట్టు, నాన్న అదిగో నాకు చాక్లెట్ కావాలి, అదిగో నాకు అది కొనిపెట్టు. అంతే పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళకి అందరికి ఇన్నోసెంట్ గాయస్. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటాడు? చిన్నపిల్లల్లో నా దగ్గరకు రానియకుండా మీరు ఆటంకపరచబాకండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే చెప్పాడు. చిన్నపిల్లలు దేవునితో సమానం మనం కూడా అంటూ ఉంటాం. కాబట్టి పాపము, అభము, శుభము తెలియనట్టు వయసులో ఉన్నట్టు ఒక చిన్న పిల్లవాడు అక్కడ మోగదయ్యము ఆయన పట్టుకొని పాపము చేయని కండిషన్లో నుంచే వాడిని దేవుని వాక్యం విననీయకుండాను, వాడిని మాట్లాడనీయకుండాను, వాడిని నానా హింసలు పెడుతూ వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేక సార్లు వాడు అదిగో మంటలో పడ్డాడు కానీ దేవుడు రక్షించాడు, నీళ్ళలో పడ్డాడు దేవుడు రక్షించాడు, మూర్చిపోయి గొంతు పిసినంతగా అది ఊపిరినంతగా చేసినా కానీ దేవుడు వాడిని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు. కారణం ఏంటంటే వాడు నిరపరాధి, పాపం చేసే వయసు వాడికి లేదు, వాక్యం విన్నీటి లేదు. వాడు రేపు వద్ద ఏమంటారు? చచ్చిపోయింది ఏమన్నాడు తెలుసా? నాకు పరలోక రాజ్యం ఎందుకు ఇవ్వగారు మీరు? నాకు పరలోక రాజ్యం నువ్వు ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలరా? నువ్వు విన్న వాక్యం నన్ను పట్టుకుని దేవుడు మోగదయ్యము. అక్కడ వేసే అంటాడు మోగదైన చెవిటి దయ్యమా అని పిలిచాడు. చదవండి, అది కూడా అక్కడే ఉంటుంది. మోగవైన చెవిటి దయ్యమా వాణిని వదిలిపు. చాలా అక్కడ ఆపుదాం. అదేకున్న లక్షణాలు ఏంటంటే ఒకటి మోగది, రెండోది ఇంకా గుడ్డిదై ఉంటే ఇంక యేసుక్రీస్తు వారు కూడా చూసేది కాదు, యేసుక్రీస్తు వారు చెప్పడం వదిలేదు కాదు. అంతేనా? మోగది కాబట్టి మాట్లాడలేకపోయింది అనుకుందాం. చెవులు ఉండేగా మరి వినుండాలిగా దేవుని వాక్యం. అది మాట్లాడలేదు, వినలేదు. ఇంకా నయ్యం దేవుడు మహాకరం బట్టి దానికి చూపు ఉంది. ఈరోజు మనం ఎట్లా ఉంటున్నాం? మాట్లాడుతూ ఉన్నాం, వింటున్నాం. యేసయ్య తర్వాత అర్జెంట్ బిజీలో ఉన్నాం. మేము ఆదివారం వస్తాంలే. ఎక్కడికి? చర్చి. ఆదివారం వస్తాంటయ్యా, ఇది అప్పుడు కలుస్తాంలే, అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాంలే, తెస్తాంలే. అప్పుడు ఏంటండి తెస్తాంలే, అప్పుడు ఏది చందా 10 రూపాయలు తెస్తాంలే గారు. యేసయ్య సండే కలుగుతాను, వచ్చి వేస్తాను. ఒక గంట కూర్చుంటాను దగ్గర. ఎందుకమ్మ గంట? 3 గంటలుగా పాటలప్పుడు ఎందుకు? నేను ఏందా పాటలు? పాటలకు ఏమన్నా ఉంది అసలు? సహీ సారం లేదు పాటలు. నువ్వు పాడొచ్చుగా. నాకు స్వరం లేదు గారు, స్వరం ముందు వచ్చి వినొచ్చుగా. చెవుడు దేవుడు చెవుడు కానీ కాదుగా, చక్కగా స్వరమండలు పాడుతున్నారు, వినొచ్చుగా. ముందే వచ్చి ముందొచ్చి పరిచయం చేయొచ్చుగా. ఆదివారం ఇంట్లో పనులు ఉంటాయి కాదు. ఇన్ని సాకులు చెప్పి ఏమంటాము? ఆదివారం నాడు యేసయ్య కావాలి, మిగతా రోజుల్లో లోకం కావాలి. ఆ లోకమే మనలను దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. శిష్యులకి మనకేమైనా తేడా ఉందా? లేదు. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న శిష్యులు యేసుక్రీస్తు వారిని కన్నులారా ఆయన అద్భుత కార్యములు చూడలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క కన్నులారా, ఆయన చెవులారా ఆయన వింటున్న వాక్యాన్ని హృదయంలో తీసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు నామం పేరట దయ్యములను వెళ్ళగొట్టలేకపోతూ ఉన్నారు.
అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేనే లేదు. ఆలోచించండి సార్. శిష్యులు ఆయన వాక్యాన్ని వినలేకపోతున్నారు, ఆయన చూడలేకపోతున్నారు. ఆయన అద్భుత కార్యం ఆయన ప్రార్థన చేసే విధానము, ఆయన ప్రార్థన చేశాడు. ఒలివల కొండ మీద చేశాడు, చెమట రక్తముగా మారినంతగానే ప్రార్థన చేశాడు అని రాయబడింది. ఆ కొండలో చూడలేదా? మరి చూసింది మేల్కొని ఉన్నాను. ఏందిరా అయినా నేను ప్రార్థన చేస్తుంటే చెమట, వామ్మో ఇదేం ప్రార్థన, మనం కూడా ట్రై చేసి చూద్దాం అనుకున్నారా? అనుకోరా? అయ్యా నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను అయ్యానలే, థ్యాంక్స్ అయ్య గారు అనుకుంటారు మనసులో. శిష్యులు ఏమనుకుంటారు చెప్పండి? అయ్యా మనిషికి వాడు మనుషుల చేతికి అప్పగించబడతాడనలే, థ్యాంక్స్ చేసయ్యా, నెక్స్ట్ సీట్ నాది అని వీళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్కళ్ళు. అది మన సబ్జెక్ట్, మెయిన్ టాపిక్. అది ఇక్కడ యేసుక్రీస్తు వారికి కోపం వచ్చేసింది. ఇతరుని ఎంతకాలం ఇది పట్టి పీడించింది అంటే బాల్యం నుండి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట అంటున్నాడు, మూగవైన చెవిటి దయ్యమా ఇప్పుడు ఏం చేయాలా? వాడిని వదిలిపోతున్నప్పుడు కూడా అది ఏం చేసింది? చదువు. చెప్పి గద్దించాను. అప్పుడు కేక వేసి వాడిని ఎంతో విలవిల్లాడించి గబాన్ని వెళ్ళిపోవచ్చు బయటికి. సర్వోన్నత దేవుని కుమారుడు మాతో నీకేం పని అయ్యా, మేము వెళ్ళిపోతామయ్యా, కొద్ది మాకు పర్మిషన్ ఇద్దా, పందుల్లో పడి చచ్చిపోతామని 2000 దయ్యాలు అడిగితే వీడు మోగదైన చెవిడిదేమో కేక మాత్రం వేశాడు కానీ ఇంకా విలవిల్లాడించినట్టు కనబడుతుందంటే యేసుని గురించిన టోటల్ వారికి ఆ యొక్క నాలెడ్జ్ లేదు. నాది నువ్వు చెప్పింది నాకు. యేసుక్రీస్తు వారిని అది గమనించలేదు కానీ యేసుక్రీస్తు వారి యొక్క శక్తి ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి దానిని అది బయటికి లాగుతూ ఉంటే అది గట్టిగా పట్టుకుంటే ఈ సంఘర్షణలో వడగవుతున్నాడు, అటు ఇటు విలువలు అక్కడ కనపడతా కానీ దేవుని యొక్క వాక్కు ఆ దెయ్యాన్ని నాలో నుంచి బలవంతంగా లాగి పడేసింది. దేవస్తోత్రం చెప్పడానికి ఈ సందర్భం చూసిన తర్వాత అయినా కానీ శిష్యుల్లో మార్పు వచ్చిందా? ఆలోచించండి. మనము దేవుడిని వెతికే సమయంలోనే, మనము భూమి మీద ఉన్నంగానే, భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. యేసుక్రీస్తు వారు వెళ్ళాడు కదా, ఆయన యుగయుగములకు పూర్తి యుగయుగములకు సజీవులు. యేసుక్రీస్తు వారి మీద రాయబడిన మాట, ఆయన యుగయుగములకు సజీవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, జీవింపజేయగలిగినటువంటి దేవుడు, జీవశక్తిని నీకు నాకు ఇచ్చి బ్రతికించగలిగిన దేవుడు, ఎండిపోయిన ఎముకలను జీవమిచ్చి సైన్యముగా లేపేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం జన్మహాలే. ఇంత గొప్ప దేవుడు మనం పెట్టుకొని ఆనాటి శిష్యుల యొక్క ఆత్మీయ జీవితం ఏదైనా ఉందో అలాగా మనం తయారవుతున్నాం. ఆలోచించండి. ఇంకెంతకాలం ఆయన మనకి ఉపేక్షిస్తూ ఉంటాడు. చిన్న పిల్లల్లాగా శిష్యులు అడిగినట్టుగా చిన్న చిన్న విషయాలే, అయ్యగారు మేము ఎందుకు ఆ దయ్యాలని తెలియదు వాళ్ళకి, వాళ్ళు చిన్నపిల్లలా గడ్డాన్ని మీసాన్ని నడిచిపోయినాయిగా, వాళ్ళంత అజ్ఞానమైన ప్రశ్న వేశారు. ఎందుకు మేము దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే వాళ్ళకి తెలియదా ప్రార్థన చేయలేకపోతున్నామని, వాళ్ళకి తెలియదా యేసుక్రీస్తు వారు బోధకుడు అయ్యండి, గురువు అయ్యండి, ఆయన ఆకాశం నుంచి మీదుగా భూమి మీద దిగి వచ్చింది, ఆయన చరిత్ర ముందే చదివారు. ఇదిగో నక్షత్రం యాకోబులో ఉదయించిన సంగతి చదివారు వాళ్ళు. అదిగో పూరి గుడిసెలోకి నక్షత్రం నడిపించుకుంటూ వచ్చిందంట. అదిగో బెత్లెహేంలో స్టార్ అక్కడ ఆగింది, ఆయన లేచాడని చెప్పి తెలుసు. యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు ఆకాశముల నుండి ఇదిగో మేఘముల నుంచి ఇదిగో పావురం అగ్ని దిగి వచ్చి ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు ఇతనేది నేను అన్న యెహోవా యొక్క స్వరం చూశారు, విన్నారు, చెప్పుంటారు ఎవరో ఒకళ్ళు. పౌరం చూసినట్టు చెప్పి ఉంటారుగా. ఇంత గురించి చెప్పిన తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఆయన చెప్పులు వారు పుట్టకుండా నాకు అధికారం లేదు, ఆయన యొక్క మార్గం ముందుగా నేను దూతలాగా వచ్చి సరాలం చేయడానికి వచ్చాను, ఆయన హెచ్చరించబడాలి, నేను తగ్గించబడి. ఇన్ని వాక్యాలు వింటున్నారుగా, రోగులు స్వస్థపడటం చూస్తున్నారుగా, దయ్యాలు పారిపోవడం చూస్తున్నారుగా. అయినప్పటికీ కూడా వారిలో ఆ దయ్యమును వెళ్ళగొట్టే అంత ప్రార్థనా శక్తి వారికి ఎందుకు లేదంటే అంతే. మనం ఏం చేయలేం. తండ్రి ఉన్నప్పుడు పిల్లలుగా మేమేం చేయలేం. శిష్యులు అక్కడ నెగ్లెక్ట్ చేశారంటే మనం అర్థం ఉంది. ఎందుకు? గురువుగారు ఆయన చూసుకుంటారులే అనుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన గురువుగారు ఏమైపోయాడు? యేసయ్య ఏమైపోయాడు?
వెళ్ళిపోయి నా బిడ్డలందరూ ఇప్పుడు బాప్తీసం తీసుకొని మారు మనసు పొందుతున్నారు. నేను వారందరికీ ఏం చేయబోతున్నాను? స్థలములు సిద్ధపరుస్తున్నాను. పరలోక రాజ్యంలో మనకి నిత్య నివాస స్థలములను ఏర్పాటు చేయడం కోసం ఒక్కొక్కరి పేరు రాసుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళందరి పేర్లు. మనం ఏం చేస్తున్నాం? ఏసయ్యా ఏంటి ఏందక్క ఆదివారం వస్తున్నావా? వస్తాలేక ఎట్ట మర్చిపోతాను, ఆదివారం గుర్తుంటుందిగా. 12 గంటలల్లో వస్తాలే, వాకింగ్ చెప్పేది అప్పుడేగా. పాటలు అప్పుడమ్మా వస్తాలేక చిన్న పనులు దీంట్లో. రేపు వేసే ఏమంటుంది తెలుసు, ఇంట్లో సమస్య వస్తే ఏందమ్మా వచ్చావు? అయ్యా ఇంట్లో ఇబ్బంది వచ్చింది, ఇదిగో అది ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అసలు తట్టుకోలేకపోతున్నాను. అమ్మా వస్తాలే నిదాన్ని. ఎప్పుడు? అయ్యా నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. వేసే ఏమన్నా తెలుసా? తర్వాత చూద్దాంలే. ఆగడే లేదా? ఇమ్మీడియట్గా వచ్చాడా? అది కూడా మనకి సాదృశ్యమే. వేసే అనుకుంటే దింపుడు కళ్ళలాగా లాస్ట్లో వస్తాడు. విలవిల్లాడించిన తర్వాత వస్తాడు. వేసే అంటున్నాడు, అయ్యా నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి పడి ఉన్నాడయ్యా. ఆయన అంటున్నాడు, తర్వాత చూద్దాం, మనిషి కుమారుని ప్రాణం కోసం సరిపోవడం కాదు, మనిషి కుమారు మహింపరచడం కోసం వస్తున్నాడు అని చెప్పి ఆయన ఆలస్యము చేసిన కుళ్ళిపోయి 4 దినములు అయినప్పటికీ కూడా కుళ్ళిపోయిన శవమును లేపి బ్రతికించుకోవడానికి కావాల్సిన ప్రార్థనా శక్తితో సిద్ధపడిన ఒక స్త్రీ ఆ ఇంట్లో ఉన్నది. దేవస్తోత్రం చెప్పండి. 4 దినాలు అయిపోయి కుళ్ళిపోయి పురుగులు పట్టిన శవాన్ని లేపగలిగే అంత ప్రార్థనా శక్తి కలిగి ఒక స్త్రీ నిత్యము ప్రార్థన చేసే అదిగో ఆ గృహంలో ఉన్నది. ఆమె పేరు మరియా. ఉన్నారా నీ ఇంట్లో, నా ఇంట్లో ఉన్నారా? నీకు వచ్చే సమస్య తొలగించడానికి కావాల్సింది ప్రార్థనా శక్తి కలిగి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అన్నా ఉన్నాడా? ఎట్లా దొరుకుతుంది సమస్య? అందరు నామకార్థంగా బతుకుతూ ఉంటే పంపు కొల్లేరైపోతారు. అయ్యా వాక్య విధానయ్యా, అయ్యా అద్భుతాలు చూశానయ్యా, ఏసన్న గారిని చూశానయ్యా, ఇంకా చాలామంది భక్తులు ఉన్నారుగా, ఇంక పెద్ద పెద్దలు చెప్పండి. దినకరణ గారిని చూశానయ్యా, ఆయన అద్భుతాలు చూశానయ్యా. మరి నువ్వెందుకు చేయలేకపోయావయ్యా? నువ్వెందుకు మారలేకపోవయ్యా? నీ టైం అంతా అయిపోయింది కదయ్యా. 90 సంవత్సరాలు బతికేవు కదయ్యా, 50 సంవత్సరాలు బతికేవు కదా, 60 సంవత్సరాలు బతికేవు, దేవుడి ఆయుష్పదాలు బతికేదా? ఎందుకు నీవు వినలేకపోయావు, చూడలేకపోయావు, కనలేకపోయావు? ఆలోచించి ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఒక వ్యక్తి ప్రజ్వరలే శక్తిగా ఉంటే మార్తొచ్చి ముందు మాట్లాడి దేశాయితో తెలుసుగా నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. కానీ మాట్లాడటంలో రిక్వెస్టింగ్లో ఆయన మౌనంగా మామూలుగా ఫ్రెండ్తో మాట్లాడి కానీ మరియా ఇంటి దగ్గర నుంచే పరిగెత్తుకుంటా ఏడ్చుకుంటా ఏసైనా అంతమంది సమాజం ఎదురుగా వచ్చింది. అంతమంది ఏం జరుగుతుంది చూద్దాం, ఆశ్చర్యకరంగా చూస్తున్నా. అందరూ అరే ఏం జరుగుతుందా? భర్తము జరిగింది కానీ ఆయన మాట్లాడలేదు. మీ చెల్లిని పిలవమన్నాడు. ఇదిగో ఏం జరుగుతుంది? ఆయన ఊరిలోకి రాకమునిపోయి రాయబడింది. అక్కడ ఊళ్ళో రాకుండా జనందరం ఎదురుకి 100 మంది చూస్తుండగా నువ్వు కాదమ్మా మీ చెల్లిని అంటే ఆమె అప్పుడు దాకా 4 దినాల పాటు ఉపవాసం ఉండి ముఖం కడుక్కోకుండా, స్నానం చేయకుండా, అన్నం తినకుండా పిచ్చిలాగా ఆమె చచ్చిపోయేటట్టుంటే అక్కడ స్త్రీలు అందరూ ఆమెను ఓదారుస్తామా 4 దినాలు అయిపోయింది, నువ్వు చచ్చిపోతావే, అనవసరంగా ఆ పిల్లల కోసం ఎందుకు అని బతి మాత్రం తినకుండా ఉపవాసంతో రోధం చేస్తూ ఉంటే యేసు నేను పిలుస్తున్నాడని మాట ఎప్పుడైతే వచ్చి పడిందో ఇది లేచి పరిగెత్తుంది. ఏసై దగ్గరికి వచ్చింది. అంతమందిలో ఏసై చూచింది. యేసు పాదాల మీద బోర్లా పడింది. అప్పుడు అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానని ఆమె ఏడ్చుంటాయి. దేవస్తోత్రం చెప్పండి. ఏడ్చేటువంటి స్త్రీలు ఈరోజు కుటుంబాల్లో కావాలి. రోదనము చేసే స్త్రీలు కావాలి. అంగాలార్చే స్త్రీలు కావాలి. కుటుంబాల యొక్క రక్షణ కోసము, కుటుంబాల జరిగే సమస్యల కోసం, కుటుంబాలు పట్టి పిలుస్తుంటే అంతగా చేయగలిసిన సమస్యల దగ్గర పారిపోవాలంటే రోదనము చేసే స్త్రీలు కావాలి. ఈరోజు ఊరికి వచ్చిపోయే స్త్రీల వల్ల ప్రయోజనం లేదు. ఆమె ఏడ్చుటయు చదవమ్మా. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ పెట్టింది దానికి ప్రభువా వచ్చి చూడమన్నప్పుడు వారితో చెప్పి యేసు కన్నీళ్లు విడిచాను. దేవస్తోత్రం చెప్పాలి.
యేసు కన్నీళ్ళు విడిచాడు. ఎవరిని బట్టి? ఆ ఇల్లాలు చూపించిన ప్రార్థనాత్మ శక్తితో కూడినటువంటి ఆ యొక్క అభ్యర్థన హృదయాంతరంగా బ్రద్దలు ఉంటుంది. యేసయ్య నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతికాడు. అంతమంది జనసమూహంలో బోర్గా పాదం దగ్గర సరెండర్ అయిపోయింది. కన్నీరు విడుస్తుంది. అయ్యా నువ్వు ఉంటే నాకు కుమారుడు బ్రతుకుతున్నా, తమ్ముడు బ్రతుకుతాడయ్యా. ఆమె చేసిన విధానానికి అక్కడ వాళ్ళందరికీ గుండెలో పట్టేసినట్టు ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ఆత్మలో కలవరపడ్డాడు. ఆయనకు అంతా తెలుసుగా. ముందే ఇది మనిషి కుమారుడు మహిమపరచబడటం కోసం వచ్చిందమ్మా, మీరు ఆమెను అన్నటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలం తెలిసిన దేవుడు ఆ సన్నివేశంలో ఆమె ప్రార్థనకి, ఆమె యొక్క అందించిన విధానాన్ని బట్టి కన్నీటితో చేసిన ప్రార్థనకి ఆయన క్షమించిపోయాడు. ఆయన కూడా కన్నీరు విడిచాడు. ఇలాంటి రోదనము చేసేటువంటి స్త్రీలు, అంగలార్చే స్త్రీలు, ప్రార్థనాత్మ శక్తి గల స్త్రీలు ఎవరు ఇళ్లలో ఉంటారో మీరు పూర్తి చేసుకోండి, మీరు కంప్లీట్ చేసుకోండి. అసాధ్యమైన కార్యంలో వారికి సమస్తమును సమకూడి. హెబ్రీ స్త్రీలు అంటే చాలా చురుకుగాను, అన్నింటిలో చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు, చురుగ్గా ఉంటారు. ఈనాడు అలాంటి స్త్రీలు ఉంటే కుటుంబాలన్నీ కట్టబడతాయి. పరిశుద్ధాత్మ దేవునికి హెచ్చరిక మనందరికీ కూడా. ఊరికే రాదు అలాంటవా, రక్షణ రాదు. ఊరికి నేషనల్ అక్కడ వస్తాయా? ఫ్రీగా కూడా ఇస్తాడు ఏదన్నా కానీ. మారాలి మనం. సమయం దాటిపోతుంది, సమయం దాటిపోతుంది. దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. ఎప్పటికి మనం రక్షణ పొందుకోవడానికి, ఇంకెప్పుడు యేసుక్రీస్తు వారి నుంచి గొప్ప కార్యం మనం చూడటానికి, ఎప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవడానికి టైం అయిపోతూ ఉంది. వద్దా? అదిగో పరలోక రాజ్యంలో మన కోసం అద్భుతంగా నిర్మించబడి ఆ పరలోక పట్టణంలో ప్రవేశించే ఆ స్థానం నీకు వద్దా? ఆయన అద్భుతం పేద సంపత్తితో, అద్భుతం తన యొక్క నిర్మాణంతో, పరలోక రాజ్యంలో మనులు మాణిక్యాలతో, బంగారు వీధులతో ఆయన బలమైన నిర్మాణం చేస్తూ ఉన్నాడు నీ కోసం, నా కోసం. ఆ వద్దా? ఈ భూమి మీద సరిపోయిందా మనకి? భూమిలో ఏం చూసాం మనం? మురికి తప్ప మట్టి తప్ప, మురికి తప్ప మట్టి తప్ప. అన్నమే ఉంది, 2 నిమిషాలు 2 రోజులు వండుకోవడం, ఆ వండాలి పక్కన పెట్టి ఏమైపోద్ది? నువ్వు మసాలాలు అయ్యి, నెయ్యిలు అయ్యి, ఏమున్నాయి? 2 రోజుల తర్వాత ఏమవుద్ది? 3 రోజులతో మనం ఏమవుతాం? ఈ లోకంలో అంతా కూడా కుళ్ళిపోతుంది. యుగ యుగంలో ప్రశస్తమైనటువంటి పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలాలు మనం తింటా ఉంటాం. జీవజలములను తాగుతాం. పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలాలు, జీవజలం. ఇక మనకి ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంటే భూమి మీద మనం చూసినంత నథింగ్. అందుకే పర్సనలీ సొలొమోను అంత జ్ఞానం కలిగిన వ్యక్తి కూడా ఆయన గమనించాడు. ఏమన్నాడు తెలుసా? ఓనేస్తమా యోచించుమా ఓనేస్తమా యోచించుమా చూడిని కింద అంతా శూన్యమే, వ్యర్థమే అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే, వ్యర్థమే అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. ఓనేస్తమా యోచించుమా చూడిని కింద అంతా శూన్యమే. ఆ మూగదైన దెయ్యము చెవిటి దెయ్యం పట్టిన వారి కుటుంబంలో రోదనములు చేసే స్త్రీలు లేరు. ఈరోజు స్త్రీలందరికీ దేవుడు చెప్తున్న మాట, రోదనము చేస్తూ అంగలార్చేటువంటి ఆ పరిస్థితులను మనం మారాలని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, ప్రేమగా అభ్యర్థిస్తున్నాడు. ఎందుకంటే నీ కుటుంబం, నా కుటుంబం అందరం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన ఈ వాక్యసరంగా మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ తెలియదు, తల్లి ఉన్నప్పుడు తల్లి విలువ తెలియదు. వృద్ధాప్యం అనుభవం సరిగ్గా చూసుకోలేకపోయి ఉంటాం. పరిస్థితులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా వడవరి రీజన్. ఇప్పుడు గుర్తొస్తే అయ్యో నా మమ్మని చూడలేకపోయాను, అయ్యో నా తండ్రిని చూడలేకపోయాను. అప్పుడు గుర్తొస్తే హ్యూమన్ రిలేషన్స్ అండి. ఏం సరే వెళ్ళిపోయాడు అనుకున్నాం, ఉన్నాడు సజీవుడిగా మా మధ్య తిరుగుతూ అన్నమా గమనించలేకపోతే అంతకంటే తోడుకోలేదు. అమ్మ ఏందమ్మా నువ్వు రాలేకపోయి పరలోకంగా, అయ్యా నాకు కనపడలేదు కదా నువ్వు ఎప్పుడు, నీ పక్కనే తిరుగుతున్నాను కదమ్మా నేను,
నీ పక్కనే ఉన్నా, నువ్వు పలానా తారీఖు పుట్టావు, పలానా తారీఖు నా దగ్గరికి వచ్చావు, ఈ మధ్యలో ఎన్నిసార్లు తినాదు అది తినరా, లెక్కలు తీయమంటాడు. అరే సండే రోజున వచ్చింది, బుధవారం రోజు వచ్చింది, ఎన్ని రోజులు వచ్చావు నువ్వు? వచ్చావు. పలానా తారీఖున పలానా చీర కట్టుకుని, పలానా పూలు పెట్టుకుని, పలానా మళ్ళీ నాగలేసుకొచ్చి కూర్చున్నావుగా, ఎన్నావు ఆ రోజు? మాకు ఎంతరా అయ్యగారు వచ్చింది, పాటలో నోరు కలిపింది, పాటలో అయిపోయింది, వాక్యం నిద్రపోయింది. ఏది దాటం లేదు. నేను చెప్పింది ఫ్యాక్ట్ ఇది. ఎప్పుడు నీ మెలకు వచ్చిందే పాపల తర్వాత గట్టి తులుపుకుంది, మళ్ళీ కూర్చుంది నిద్రపోయింది. అయ్యగారు మాకు పలానా ఆయన సంగతి ఏంది? ఆయన ఇస్తారు. ప్రతి క్షణము కూడా ఆయన రికార్డ్ చేస్తున్నాడు మన గురించి. ఆలోచించండి, ఇంత స్వేచ్ఛ మనకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన ప్రేమతో మనం పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించాలి. దినవల్ల ఆయన చేతులు చేసి మనం పిలుస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మోగాదైన చెవిటిదయ్యమా బయటికి రా. బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడ ఇంకో పెద్ద విచిత్రం జరిగింది. ఆయన యేసుక్రీస్తు శిష్యుని కూడా తిట్టాడు. మీరు ఎంతకాలం ఉంటారు ప్రార్థన ద్వారా? చదవమని కూడా ఆ వాక్యం కూడా 9:23 చదవండి. అది కాదు, ప్రార్థన ద్వారా మాట రాయబడి చూడండి. మేమెందుకు ఆ దయ్యములను వెళ్ళగొట్టలేకపోయాము? ఏకాంతంగా ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను దేవుని స్తోత్రం చెప్పనాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారే ప్రశ్న వేశాడు, జవాబు కూడా ఇచ్చాడు. కాబట్టి నీ కుటుంబంలో నా కుటుంబంలో బలమైన కార్యము జరగాలంటే ఏముండాలి? మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అయ్యగారు జ్వరం వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు నడుము నొప్పి వచ్చి ప్రార్థన చేయండి, తల నొప్పి వచ్చింది ప్రార్థన చేయండి, మా ఆయన నా మాట ప్రార్థన చేయండి, నా పిల్లలు నా మాట ప్రార్థన చేయండి. ఒకటే శోధన అయ్యగారు ఇంట్లో. ఏమంటున్నాడు ఆయన? ప్రార్థన వలన నీకున్న సమస్యలన్నింటినీ కూడా అదిగో అట్ట అంటున్నాడు ఆయన. నీవు ప్రార్థన రోదనము చేయగలిగిన పరిస్థితిలో నీవు ఉంటే, అందరిలాంటి ప్రలాపించగలిగిన స్థితిలో నీవు ఉంటే అంటే సమస్యలు దేవుడు యేసే స్వయాన్ని చెప్తున్నాడు. అయినా మనం కుటుంబాల్లో ఇంత సమస్యలు ఎందుకంటే ప్రార్థన లేమి. ప్రార్థన లేకుండా దేవునికి దగ్గర ఉన్నది అసాధ్యమైన కార్యం. దేవుని స్తోత్రం చెప్తాం అని చెప్పేసారు ప్రార్థనని. తర్వాత అయిపోయిందిగా, వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటే అప్పటికి కూడా వాళ్ళకి బుద్ధి రాదు. ఇంకో పాయింట్ కూడా చూడండి, బుద్ధి అనే మాట అనకూడదు, ఎందుకంటే వాళ్ళు డిసైపుల్స్ కావచ్చు, దేవుడిని క్షమించను కాక. ఇంకొక మాట చూద్దాం, చూడండి. 9వ అధ్యాయము 9వ అధ్యాయం 30వ వచనం చూడండి. మార్క్స్ వార్త. అంతట యోహాను బోధకుడా, ఒకడు నీ పేర దయ్యములను వెళ్ళగొట్టు చూచితిమి, వాడు మనల్ని వెంబడించేవాడు కాడు. ఏం చేశాడంట? ఇది మరీ ఘోరమైన పరిస్థితి. ఇది ఇక మరీ ఘోరం. యేసుక్రీస్తు అప్పుడుగా సహనమంతా పోయి విశ్వాసమే తరము వారు నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను అన్నాడు, భరింతును అన్నాడు. వీళ్ళు ఇంకో మాట చెప్తున్నారు, ఘనకార్యం చెప్తున్నారు. ఏంటి అయ్యారు? అసలు ఏంటి తినండి మీరు, మరి విచిత్రం ఉందే. సరే మేమంటే మీ పక్కన ఉన్నాము, మమ్మల్ని చూడండి అందరూ ఏ శిష్యులు అంటున్నారు, మేము ఆల్రెడీ డిసైపుల్స్గా మారిపోయాం. సరే మేము దెయ్యాలు నిలబెట్టలేక పక్కన పెట్టండి. వాడు ఎవడండి? అసలు మీ పేరు తెలియదు, మీ దగ్గరికి రాలేదు, ఏం చెప్తున్నాడు వాడు? నీ నామం ఉపయోగించి వాడు దెయ్యాలను వెళ్ళగొడుతుంటే ఎవడరా నువ్వు? ఇది మా హక్కు అయితే యేసుక్రీస్తు వారితో మేము హక్కు మాకు ఇది. మా ముత్తాత సొలొమోన్, మా తాత డేవిడ్, మా నాన్న పేతురు, నీ పేరు సొలొమోన్ అంటాం మనం ఇక్కడ. అలా చెప్తున్నారు. అన్యుల్లో నుంచి చీకట్లో ఉండగలిగిన మన ఛాయలిన ప్రదేశంలో అరుణోదయ కాంతి ఉద్భవించాడు.
యేసుని ఎరగని జనాంగంలో నుంచి అద్భుతము చేసినది దయ్యం పాల్గొలతో దేవుని ఘనమైన కార్యం జరిగించే జనాంగం దేవుడు లేపుకుంటూ ఉన్నాడు ఆ ప్రక్కల నుంచి. అయితే వాడు ఎవడో తెలియదు అసలు దగ్గర రాలే, అసలు నీ మాట ఎలా వాడు నీ నామకు నీ పేరెత్తి దయ్యాలు వెళ్ళగొడతాడు కదా. అందుకని మేమేం చేసాం, ఆటంకపరిచాం. ఇది చాలా భయంకరమైన విషయం. ఆటంకేసాడు ఏసేమంటాడు చూడండి. అందుకు యేసు వానిని ఆటంకపరచబడి నా పేరుట అద్భుతములు చేసి మనకు విరోధి కానివాడు. చూడండి, అతను ఎవరో తెలియదు కానీ యేసయ్య పేరట దెయ్యాలు పోతున్నాయి అంటే యేసయ్యను ఎంతగా జపం చేస్తున్నాడో, అతని యొక్క సర్వేంద్రియములు కూడా యేసు నామం మీద, యేసు యొక్క భక్తి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. కానీ ఇక్కడ శిష్యుల యొక్క అజ్ఞానం వల్ల ఆ పిల్లాడు నానంటున్నాడు, నీ శిష్యుల దగ్గరికి వచ్చాము, నీ శిష్యులు చేయలేకపోయారు, ఒకవేళ నీ వల్ల ఏమన్నా అయితే చేసి నాకు అపనమ్మకం కలగనీయకుండా ఈ కార్యం చేయయ్యా అంటున్నాడు. ఒకవేళ నీ వల్ల అయితే, మనం అప్పుడు అంటాం నీ వల్ల అయితే చూసుకొచ్చారు చేసుకుంటున్నావా, ఏది ఆయన మాట్లాడుతాను సార్, అది నీ వల్ల కాదు, నేను నా వల్ల కాదు చూస్తాను చేసుకో నీ వల్ల అయితే. అట్లా ఇది ఏమన్నాడు తెలుసా, నీ శిష్యులే చేయలేకపోయారు, ఇంక నువ్వేమన్నా చేయగలుగుతావా, నాకు మీ దగ్గర నమ్మకంతో వచ్చా, నువ్వు చేయకుండా నాకు అపనమ్మకం కలగకుండా నువ్వన్నా చేయయ్యా. అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క వాల్యూ శిష్యుల వల్ల ఏమైపోయింది, తగ్గిపోయింది. నీ వల్ల అయితే మాకు ఎక్కడ లేదు బైబిల్లో. యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడిన సన్నివేశం ఎవరు కూడా అట్లా మాట్లాడాడు. ఇతను నిజంగా దేవుని కుమారుడు, ఎవరు శతాధిపతి, ఇతను నిజంగా దేవుని కుమారుడు. ఇదిగో పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలికి వద్దయ్యా. భార్య చెప్పగానే పిలాతు ఒక్క నిమిషంలో ఆగిపోయాడు. మీరు వింటున్నారా అయ్యగారు, మీరు వింటున్నారా? భార్య చెప్పక ఒక దెబ్బకే భార్యకి దర్శనం వచ్చిందంట. పిలాతు భార్యకి, పిలాతు అంతమంది సభలో సీటు మీద కూర్చున్నాడు, ఆమె కల వచ్చింది, కబురు పంపించింది. అప్పుడు దాకా ఆయన ఏమన్నా తెలుసా, నీవు మాట్లాడవా, నిన్ను శిక్షించుటకును విడిపించటకు నాకు అధికారం కలదనే. అధికార దర్పంతో యేసుక్రీస్తు వారండి ఆ మునుకోలుకు ఎదురు తగ్గుతున్నాడు. నాగటి మునుకోలుకు ఎదురు తగ్గిన పరిస్థితుల నుండి పిలాతు దగ్గరికి భార్య దగ్గర నుంచి వర్తమానం వచ్చిందేమని, అయ్యా ఆ నీతిమంతుని జోలికి నీవు. భార్య చెప్పిన మరుక్షణమే ఈయన శిక్షలో నాకు భార్య చెప్పిన భర్తలు ఎంతమంది అంటున్నారు అట్లా వినాల్సింది. అయ్యగారు భార్య చెప్పి వినాల్సింది. నీకేదో పక్కపో అంటుంటా ముందు, అసలు అని మాట్లాడి అసలు ఏదో వాళ్ళకి తెలివి తక్కువ అన్నట్టు, వాళ్ళకి ఏం అసలు నాలెడ్జ్ లేనట్టు, నీకేం తెలుసు పో అంటున్నాను. మళ్ళీ ఆపుకొచ్చి ఇటు జరిగింది, అటు జరిగింది, ఇట్లా లాస్ట్ ఎప్పుడు చెబుతారు భార్యకి, అయిపోయినది. ముందు సలహా అయితే నా మాట ఇప్పుడు వింటేగా, నేను చెప్పింది వింటేనేగా, అప్పుడే ఇదిపో అదిపో ఇదిపో నడుస్తారు. భార్య చెప్పినట్టు భర్త వినాలి, భర్త చెప్పినట్లు భార్య, ఇద్దరు ఒకటే ఈక్వల్ అంటారు. దేవుడు పెట్టిన జత పని వాడు. కుటుంబాన్ని కట్టే క్రమంలో, కుటుంబాన్ని నడిపించే క్రమంలో, కుటుంబాన్ని రక్షణలో పరిశుద్ధతో ఇదిగో పరలోకంలోకి తీసుకెళ్ళే ఆ యొక్క జీవిత జట్కా, బ్రతుకు జట్కా పడినా చూడండి, దాన్ని నడిపించేది యేసయ్య. పైన కూర్చొని నడిపిస్తూ ఉంటే జోడెట్ల బండిలాగా భార్య భర్త ఇద్దరు కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవస్థతో చెప్తాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు తగ్గించబడ్డాడు. యేసుక్రీస్తు వారు నీ వల్ల అయితే అంటున్నాడు. యేసుక్రీస్తు వారిని చూడకుండా, యేసుక్రీస్తు వారు మాట్లాడకుండా, యేసుక్రీస్తు వారితో అసలు లేకుండానే యేసు పేరుతో అంటే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన అతను దయ్యాన్ని వెళ్ళకూడదు. అక్కడ పెద్ద క్రౌడ్, పెద్ద సమూహమే అతని దగ్గర చేరింది. మేమేం చేసాము, ఆ పనిని ఆచరించాము. దేవుని పనిని ఆటంకపరచడం అనేది అంతకంటే భయంకరమైన శాపం కూడా లేనే. పరిశుద్ధాత్మ ఎవరైనా సరే కాలు కలిగితే అతనికి పాప క్షమాపణ లేదంటాడు. కాబట్టి మనం ఎలాంటి భక్తి చేస్తాం, దేవుడిని చూడగలుగుతున్నాం. చూడలేదు బైబిల్లో ఉన్నామే. అది ఎందుకు వాక్యం ఉండను, వాక్యం దేవుడి ఎద్దు ఉండను, వాక్యమే దేవుడు ఉండను. ఆ యొక్క వాక్యమే కృపాసత్సత్వాలు మన మధ్య సజీవంగా దేవుడు వాక్య రూపంలో మన మధ్య మనం చూస్తున్నాం, చెవుల ద్వారా వింటున్నాము, కళ్ళు అద్భుత కార్యం చూస్తున్నాం. నా జీవితం నీ జీవితంలో కాదు, మన జీవితాల్లో దేవుడు చేసింది తెలియదా? ఇంతకాలం దేవుడు కృపలాగా మనం బతుకుందామా? కరోనా లేపేసేది మొత్తాన్ని. దేవుడు మనం కాపాడాడు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగా అనేది చూసుకొని, ఇంత అద్భుతాలు చూసిన తర్వాత కూడా ఇంకా దేవుని వెనకేస్తే, దేవుడిని నిర్లక్ష్యపరిస్తే, దేవుని రక్షణ పొందుకోకుండా ఉంటే దానికి జవాబు ఎవరికి వాళ్ళే.
హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యమును మనందరి యొక్క వినికిడిలో పరిశుద్ధాత్మను నీరు కట్టి ఫలింప చేయను గాక. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన వాక్యం నెరవేరు కోసం అత్యంత కృపాకరమైన నిర్మాణ పరలోకపు తండ్రి, ఈ పాదములకు వేలాది స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతే భద్రత నడిపించిన దేవా, దాసుడి యొక్క వాక్యం మీరు మాట్లాడారు. అందరి జీవితంలో ప్రతి మీరు కట్టమని వేడుకొస్తుంది. ప్రతి క్షణం ప్రతి నిమిషంలో ప్రార్థించే వారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా సమస్త సాధ్యం తెలియజేశారు ప్రభా. ప్రార్థన ద్వారా మేము మా కుటుంబాలు కట్టుకుంటూ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళినట్టుగా సహాయించండి. కూడేసిన పిల్లలందరినీ కూడా దీవించండి. ఈ కాంపౌండ్ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వాద స్థిరపరచమని మీరేమైనా గంట ప్రభావం పొందుతున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేశారు వేడుకొచ్చున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ చప్పట్లు కొట్టి భయపడతాం. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని